తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నూతన పింఛన్లు మంజూరు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగె మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శిస్తూ వికలాంగుల పింఛన్ను 6,000కి, వితంతువుల ఓ వృద్ధుల పింఛన్ను 4,000కి పెంచాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, మండల అధ్యక్షులు పసుల చంద్రయ్య, పరిగె నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ, చుక్కయ్య, వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా నేటి వరకు కూడా కొత్త పింఛన్లు విడుదల చేయకుండా మా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు పరిగి మండల ఎంపీడీఓ కార్యాలయం ముందర మరి నూతన పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే ఆసరా పింఛన్ల సైట్ ఉందో ఆ పింఛన్ల సైట్ వెంటనే ఇచ్చి కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి మా వృద్ధులు గాని, వికలాంగులు గాని, వితంతువులు గాని అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు పరిగి మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందర భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి లక్ష్మయ్య గారు, మండల అధ్యక్షులైనటువంటి చంద్రయ్య గారు మరి ముఖ్యులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లే గాని నువ్వు 14 నెలలు అవుతుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నేటి వరకు కూడా ఒక కొత్త పింఛన్ మంజూరు చేయకుండా మా పింఛన్దారుల పట్ల వివక్ష చూపుతున్నావు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మా వికలాంగుల పింఛన్లు అన్నిటి కూడా తక్షణమే విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే దాదాపు 14 నెలల మీ పరిపాలనలో అనేక మంది మా వికలాంగులు సదరు సర్టిఫికెట్లు వచ్చి పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుందానంటే సైట్ ఇవ్వరు. సైట్ లో ఆల్రెడీ ఆన్లైన్ ఉన్నటువంటి వికలాంగులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి తక్షణమే కొత్త పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి పరిగి మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందర మేము నిరసన